మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామంలో మీకందరికీ శుభములు, వందనములు. నేను క్రీస్తు కొరకు ఉత్తముడైన దేవుణ్ణి, ఉత్తమమైన దాన్ని అనుసరించే ప్రతి ఒక్కరికి ఈ లోకంలో శత్రువులు ఉంటారు. ఈ లోకంలో వారెంతటి వారైనా విజయం మాత్రం దేవుని పిల్లలదే. అంటే ఉత్తముడైన దేవుణ్ణి అనుసరించాలి, దేవుని యొక్క ఉత్తమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి. అలా కాకుండా నటించే వారికి విజయం ఉండదు. ఈ మాట ఒక భక్తుడు చెప్పింది. మనం ఇప్పుడు కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం నుండి 22 దాకా కూడా చదవచ్చు. మనం ఇది, నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుతున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకము, నా దేవా నాకు దూరంగా నుండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని ఈ భక్తుని యొక్క ప్రార్థన. దేవుని బిడ్డలారా, దేవుని మార్గము ఏ కోణంలో చూసినా అది ఉత్తమమైనది. మనుషులు ఆ మార్గాన్ని అనుసరించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ లోకంలో పరిస్థితులను బట్టి ఆ ఉత్తమమైన దానిని కాలరాచి స్వార్థాన్ని దానిలో ప్రవేశపెట్టి మనం చేసేదే గొప్ప భక్తి అని కొందరు భ్రమలో బ్రతుకుతారు. మనం అట్లాంటి వారిని చూడవచ్చు. ఒకవేళ అవసరమైతే కొన్ని పరిస్థితుల్లో మనమే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామేమో, కాస్తంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి రక్షణ పొంది, ఒకసారి దేవుని యొక్క శక్తిని పొంది అది నిలబెట్టుకోకపోతే దాని అంతటా అది నిలబడి ఉంటుందని మనం అనుకోకర్లేదు. కాబట్టి విజయం మన పరం కావాలి, మనం విజయం సాధించాలి. శత్రువులుగా భావించబడేవారు ఎవరైనా మనకు ఆటంకాలు, ఇబ్బందులు కనుక కలగచేస్తున్నట్లయితే మనలో పవిత్రత ఉందా లేదా అనేది ముందు దేవుడు మనలను పరిశీలిస్తాడు. బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యకలు చూశాం కదా, అందరూ ఒకే చోట ఉన్నారు. కాకపోతే ఆ ఉత్తమమైన దాన్ని ఉత్తమమైన రీతిలో వారు అనుసరించలేని కారణం చేత విజయం మిగిలిన ఐదుగురికి రాలేదు, వారు విడువబడ్డారు. ఇలాంటివి అనేక అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే మన భక్తి ఏ రీతిలో ఉందో మనం గుడ్డిగా యుద్ధం చేయక్కర్లేదు. చాలా విపులతతో, నైపుణ్యంతో ఉంది వాక్యము. ఈ వాక్యం మనందరి వెనుకడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.